శ్రోతలందరికీ నమస్కారం. గాయత్రి గారు రచించిన కప్పు తేనీరు అనే ఒక మంచి కథని విందాం. 2 నెలలుగా మా ఆయనకు నాకు మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది. మా మామగారు పోయి 3 నెలలు అయ్యింది. అప్పటి నుండి మా ఆయన ఒకటే నస, అత్తయ్యను తెచ్చి ఇంట్లో పెట్టుకుందామని. నాకు అత్తయ్యను తెచ్చి నెత్తిన పెట్టుకోవటం ఇష్టం లేదు. వచ్చిన దగ్గర నుంచి నా మీద ఆవిడ పెత్తనం చేయటం మొదలు పెడితే నేనేం కావాలి? ఈ మానవుడికి అర్థం కాదు. అమ్మ ఒకతే ఉంది అంటూ ఒకటే పాట. మాకు 2 ఆడపిల్లలు, సుజన, సుష్మ. స్కూల్ చదువుల్లో ఉన్నారు. మేముండేది మహారాష్ట్రలోని పూణే నగరంలో. మా ఆయన బ్యాంకులో రీజనల్ మేనేజర్. మా మరిది వాళ్ళు హైదరాబాదులో ఉంటారు. అతను చార్టెడ్ అకౌంటెంట్. ఇంట్లోనే ప్రాక్టీస్. మా తోడి కోడలు దేవిక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది. వాళ్లకు ఒక బాబు, ఒక పాప. ఆ అమ్మాయికి ఉద్యోగం కాబట్టి మా ఆయన అత్తయ్యను వాళ్ళ దగ్గర పెట్టడానికి ఇష్టపడటం లేదు. అత్తయ్యకు ఒంట్లో బాగాలేకపోతే ఉద్యోగం చేస్తున్న మరదలు చూసుకోలేదని మా ఆయనకు బాధ. అవును, నేను అందరికీ చేసి పెట్టడానికి ఖాళీగా దొరికాను. మరి ఒళ్ళు మండిపోతుంది ఈయన వైఖరికి. మా మామగారు విజయవాడ దగ్గర నందిగామలో టీచర్గా పనిచేశారు. ఆ ఊర్లో ఆయనకు చాలా మంచి పేరుంది. అక్కడే 2 ఇళ్ళు కట్టుకున్నారు. తిరుగుతూ హఠాత్తుగా చనిపోయారు. కర్మాంతరాలు అయ్యాక అత్తయ్యను మా వెంట తీసుకొద్దామనుకున్నారు మా ఆయన. ఇప్పుడే వద్దులేరా, ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళు, నాన్న పోయిన ఇంట్లోనే ఉంటానులే. మరీ నాకు ఒంట్లో బాగాలేకపోతే అప్పుడు తీసుకెళ్దువు గాని అంది అత్తయ్య. నెత్తిన పాలు పోసింది అనుకున్నాను. అదిగో అప్పటి నుండి మా ఆయన గొడవ స్టార్ట్. కొన్ని రోజులు గొడవ, కొన్ని రోజులు మౌన యుద్ధం. ఇలా ఉంది మనశ్శాంతి లేకుండా. తను చెప్పినట్లే నేనెందుకు వినాలి? నన్నెందుకు అర్థం చేసుకోడు? మధ్యాహ్నం నా స్నేహితురాలు మానస ఫోన్ చేసింది. ఏమంటున్నాడు మీ రాజేంద్ర భోగి అంటూ. ఏమంటాడు, ఒకటే నస. పెద్ద తలనొప్పి అయిపోయింది. అత్తయ్యను తెచ్చి పెట్టుకుందామని గోల. నా రోజులు బాగాలేవు. కర్మ నెత్తిమీదికెక్కి కూర్చునేట్లుగా ఉంది. నువ్వు ఒప్పుకోకు. ఇల్లు ఇరుకైపోతుంది. పిల్లలకు ఇబ్బంది. నీకు మీ ఆయనకు ప్రైవసీ ఉండదు. పెద్దవాళ్ళు కొంపలో ఉంటే ప్రతిదానికి ఆరాలు తీస్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య మా ఆయన కూడా ఇదే వేషం వేశాడు. కానీ నేను గట్టిగా తగులాడేసరికి ఊరుకున్నాడు. ఇల్లు ఇరుకవుతుందంటే మా ఆయన ఇంకో ఇల్లు 4 బెడ్రూమ్లది తీసుకుంటానంటున్నాడు. మాటకు మాట సమాధానం చెప్తుంటే ఏం చేయను? అంతా నా కర్మ. నిస్పృహగా చెప్పాను. ఏదో ఒక ఉపాయం ఆలోచించు. మానస మాట పూర్తి కాలేదు. అప్పుడే బెల్లు మ్రోగింది. ఫోన్ పట్టుకునే తలుపు తీశాను. మా డ్రైవర్ తుకారాం. మా అమ్మకు ఒంట్లో బాగాలేదు మేం సాబ్, దావఖానకు తీసుకెళ్ళాలి. 1000 రూపాయలు కావాలి మేం సాబ్ అన్నాడు హిందీలో. వీడొకడు అనుకుంటూ, మానసా మళ్ళీ చేస్తానే, నువ్వు ఫోన్ పెట్టేయ్ అంటూ వాడికి 1000 రూపాయలు ఇచ్చి నోట్స్లో వ్రాసి పెట్టుకున్నాను. మా పని మనిషి డ్రైవర్ నెల మధ్యలో అప్పుడప్పుడు నా దగ్గర అవసరానికి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. నేను వాళ్లకు ఎంత ఇచ్చింది నోట్స్లో వ్రాసి పెట్టుకొని జీతంలో తగ్గించుకుంటూ ఉంటాను. రాత్రికి మా ఆయన బ్యాంకు నుండి వచ్చారు. నేను ముభావంగా ఉన్నాను. ఆయన కూడా ఏమీ మాట్లాడకుండా ఇంత తిని రూమ్లోకి వెళ్ళిపోయాడు. నేను వంటిల్లు సర్ది వచ్చేసరికి పుస్తకం చదువుకుంటున్న వాడల్లా చటుక్కున పుస్తకం పక్కన పెట్టి, రేపు బ్యాంకులో పని చాలా ఉంది, త్వరగా వెళ్ళాలి, పొద్దున్నే లేపు అంటూ ఇంకో మాటకు ఆస్కారం ఇవ్వకుండా దుప్పటి బిగించాడు. అంటే నాతో మాట్లాడటం కూడా ఇష్టం లేదన్నమాట అనుకుంటూ నేను కూడా ఇటు తిరిగి పడుకున్నాను. ఎంతకాలం పంతంగా ఉండగలడు? నాకంటే వాళ్ళ అమ్మ ఎక్కువైంది. పెళ్ళయి 16 ఏళ్ళు. ఇంతగా ఎప్పుడూ మా మధ్య కోపాలు రాలేదు. ఏదో ఒకటి 2 విషయాలకు అలకలు వచ్చినా వెంటనే సమసిపోయేవి. ఏమిటో నా ఆలోచన ధోరణి తప్ప. ఆవిడ అక్కడ బాగానే ఉంటుంది కదా, ఈయనకు ఎందుకంత ఆరాటం? ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. 2వ రోజు శ్రావణ మంగళవారం. పొద్దున నుండి తుప్పర పడుతుంది. పూణేలో వాన పట్టుకుంటే ఓ పట్టాన వదలదు. నాచుగా పడుతూనే ఉంటుంది. శ్రావణ మంగళవారాలు, శుక్రవారాలు సాయంత్రం
గోర్పడిలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడున్న ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి రావటం నాకు అలవాటు. గోర్పడిలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉంటారు. నాకు వాళ్ళతో మొదటి నుండి స్నేహం ఉంది. మా ఆయన నా కోసం కారును ఇంట్లోనే పెట్టి వెళ్ళాడు. వాన పడుతూనే ఉంది. మధ్యాహ్నం మా ఆయన ఫోన్ చేశాడు. గోర్పడిలో ఫ్లైఓవర్ దగ్గర గోడ కూలిందట. నువ్వు ఈరోజు గుడికి వెళ్ళకు, ట్రాఫిక్ మళ్లిస్తున్నారు, వచ్చేసరికి లేట్ అవుతుంది, ఇబ్బంది పడతావు, మన సొసైటీలో ఎవరికైనా వాయినాలు ఇచ్చేయి. మా ఆయన కంఠంలో నా పట్ల ఆరాటం ధ్వనిస్తుంది. నన్ను ప్రేమించే నా భర్తతో నేను అనవసరంగా గొడవ రేపెట్టుకుంటున్నానా? అత్తయ్య విషయంలో మరీ పంతానికి పోతున్నానా? ఏమిటో నా అభిమానం మా ఆయనకు నాకు మధ్య అరలను తెరలను సృష్టిస్తుందా? 5ంటికి డ్రైవర్ తుకారం వచ్చాడు. సొసైటీలో కనీసం 10 ఇళ్ల కన్నా తిరిగి వాయనాలు ఇవ్వాలంటే మా సొసైటీలో చాలామంది ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు, గృహిణులుగా ఉన్నవాళ్ళు తక్కువ. అందులో నాకు తెలిసిన తెలుగు వాళ్ళు లేరు. పూణే వాళ్లకు శ్రావణ మాసం నోములు తెలియవు. శ్రావణ మాసం అంతా పరమశివునికి చాలా ముఖ్యంగా పూజలు చేస్తారు. శ్రావణ సోమవారాలు ఉపవాసాలు ఉంటారు. కొంతమంది నెలంతా ఉపవాసం ఉంటారు. ఇక్కడి వాళ్ళు వరలక్ష్మి వ్రతం చెయ్యటం నేను చూడలేదు. నేను ఏదన్నా గుడికి వెళ్ళి వాయనాలు ఇచ్చి వద్దామనుకున్నాను. దగ్గరలో ఏదన్నా గుడి ఉందా అడిగాను తుకారాంని. మా ఇంటికి దగ్గరలోనే భవానీ మందిర్ ఉంది అన్నాడతను. నేను బుట్టలో వాయనాలు పెట్టుకొని కారులో కూర్చున్నాను. చిన్న సందుల్లోంచి కారును తీసుకెళ్తున్నాడు తుకారం. చిన్న కిరాణా షాపులు, ఎక్కువగా రేకుల ఇల్లు, అక్కడక్కడ పెంకుటిల్లు, కూలీనాలి చేసుకునే వాళ్ళ బస్తీ అది. ఆ ఇరుకు సందుల్లో మా కారు వెళ్ళటం కూడా కష్టం. మొత్తానికి ఒక చిన్న భవానీ మందిరం దగ్గర కారును ఆపాడు తుకారం. వాయనాలు ఇవ్వడానికి పుచ్చుకోవడానికి ముత్తైదువులు కావాలి అన్నాను. మా ఆవిడను పిల్లల్ని బస్తీలో ఉన్న వాళ్ళని తీసుకొని వస్తాను. మీరు మందిరంలో కూర్చోండి, ఇక్కడ కారు పార్కు చేయకూడదు, నేను పార్కింగ్లో కారు పెట్టి వస్తాను అన్నాడు. సరే అంటూ మందిరంలోకి వెళ్ళాను. ఇక్కడ మందిరాల్లో పూజారులు ఉండరు. దేవుణ్ణి అందరూ తాకి పూజలు చేస్తారు. దీపపు కుందిలో నెయ్యి పోసి అక్కడే కూర్చొని స్తోత్ర పారాయణం చేసుకుంటున్నాను. కొద్దిసేపటికి ఓ 30 ఏళ్ల ఆవిడ 3 ఆడపిల్లలతో వచ్చింది. నేను పుష్పని, తుకారాం భార్యను అంటూ పరిచయం చేసుకుంది. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు కూడా వెనకాలే వచ్చారు. నేను అందరికీ బొట్లు పెట్టి వాయనాలు ఇచ్చాను. మా ఇల్లు ఇక్కడే మేంసాబ్, మీరు మా ఇంటికి వచ్చి హల్దీ కుంకుమ తీసుకొని వెళ్దురు గాని అంది పుష్ప. సందేహంగా చూశాను. వెళ్ళనా వద్దా? పోనీ వెళ్తేనో ఆలోచిస్తున్నాను. పుష్ప కాస్త నల్లగా ఉన్న కలగల మొహం, స్వచ్ఛమైన నవ్వు. అమ్మవారి సన్నిధిలో అక్కడ వాళ్లకు వాయనాలు ఇచ్చాను. నేను కూడా పసుపు కుంకుమ పెట్టించుకుంటే మంచిది కదా. సరే పద అన్నాను. పుష్ప మొహం వెలిగిపోయింది. మందిరానికి కొద్ది దూరంలో రేకుల ఇల్లు, ముందు చిన్న వరండాకి మెష్ ఉంది. అది ఇల్లు అనడానికి లేదు, ఒకటే చిన్న గది. మా వంటిల్లు కంటే రెట్టింపు ఉంది. వరండాలో 2 ముసలి వాళ్ళు ఉన్నారు. తుకారం తల్లిదండ్రులు కాబోలు. ముసలాయన చాప మీద కూర్చొని పక్కనే ఉన్న చెత్త బస్తాల్లోంచి ప్లాస్టిక్ కవర్లు ఏరి విడివిడిగా పెడుతున్నాడు. ముసలావిడ అక్కడే నిస్త్రాణంగా కూర్చొని ఉంది. నన్ను చూడంగానే నమస్కారం పెట్టారు వాళ్ళు. లోపల ఒకటే మంచం, మంచం క్రింద సామాను, ఆ ప్రక్కన బల్ల మీద గ్యాస్ స్టవ్, ఆ పైన ఆల్మారాలో సామాను. అంత చిన్న గదిలో 3 పిల్లలతో అంతమంది ఎలా ఉంటారు మనసులో అనుకున్నాను. మీకు ఛాయ్ ఇస్తాను అంది పుష్ప. వద్దు అన్నాను మొహమాటంగా. నేను ఛాయ్ బాగా చేస్తాను, కొంచెం రుచి చూడండి అంది పుష్ప. సరే నంటూ పిల్లల్ని పలకరించాను. 3 ఆడపిల్లలు స్కూల్ చదువులో ఉన్నారు. మీరెక్కడ పడుకుంటారు? ఇంకో మంచం ఇక్కడ పట్టేట్టు లేదు అన్నాను. ఆ మాట అన్నాక నాలిక ఖర్చుకొన్నాను. మరీ తెలివి తక్కువ ప్రశ్న వేశానని. మేము మంచం మీద, మా అమ్మ పప్ప క్రింద చాప మీద అంది పెద్ద పిల్ల సహజంగా. తాతయ్య బామ్మ వరండాలో ఉంటారు. మరి అంత పెద్ద వాన వస్తే అందరం ఇంట్లోనే. నాకు విచిత్రంగా అనిపించింది. ఇంత చిన్న గదిలో అంతమందా? అమ్మో!
మీ మామగారికి తుకారం ఒక్కడే కొడుకా అడిగాను పుష్పని. మా మామగారికి 4 పిల్లలు. మా పెద్ద మరిది సాధురాం సోలాపూర్లో ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. ఇంకో మరిది శివాజీ ఇక్కడే ప్రక్కనే ఉంటాడు. మా ఆడపడుచు నీల రాధేగావ్లో ఉంటుంది. వాళ్లకు 2 ఎకరాల పొలం ఉంది, వ్యవసాయం. మా అత్తగారు కూడా నాలాగా 4 ఇళ్లల్లో పనిచేసేది. ఈ మధ్య మానేసింది. ఇప్పుడు అత్తకు బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. పుష్ప కప్పుతో తేనీరు ఇచ్చింది. నాకు పూణే వచ్చేదాకా తేనీరు అలవాటు లేదు. ఇక్కడికి వచ్చాక ఎవరింటికి వెళ్ళినా త్రాగటం, ఎవరు మన ఇంటికి వచ్చినా తేనీరు ఇవ్వటం అలవాటైంది. పుష్ప పెట్టిన తేనీరు చాలా రుచిగా ఉంది. బయట సన్నగా వాన, చేతిలో వేడివేడి తేనీరు. తాజ్ హోటల్లో కంటే బాగుంది. చాయ్ బాగుంది అన్నాను మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ. నవ్వింది పుష్ప. పిల్లలు బయటికి వెళ్ళారు. మీ అత్తగారు మామగారు ఉంటే మీ సంపాదన సరిపోతుందా? పైగా ముసలివాళ్ళు. నువ్వు ఒక్కదానివే చూసుకోవాలి కదా, కష్టంగా ఉండదు అన్నాను. సాధారణంగా ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడిగితే వాళ్ళ కష్టాలన్నీ ఏకరువు పెడతారు మన జాతి వాళ్ళు. మా అత్త 4 పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. మొన్నటి దాకా పని చేస్తూనే ఉంది. ఇప్పుడే కాస్త మూలపడింది. నేను పనికి వెళ్ళినా ఇంట్లో చూసుకుంటుంది. ఒకరికొకరం అంటూ లేకపోతే ఎలాగా? మా మరిది వాళ్ళు కూడా చూసుకుంటారు. మన వాళ్ళని మనమే వదిలేస్తామా? మనసు మీద చల్లున చరిచినట్లయింది. కోడళ్లను ఏమన్నా అంటుందా? ఈ ఉమ్మడి కుటుంబాల్లో అత్తగారి దాష్టికం ఎక్కువే ఉంటుంది. ఏదో అంటుంది, కానీ నేను పట్టించుకోను. పొద్దున్న పనికి వెళ్ళి మధ్యాహ్నం వస్తాను. మళ్ళీ సాయంత్రం ఓ 2 గంటలు పని. ఈ లోపల పిల్లల్ని చూసుకుంటుంది. నేను మా అత్తకు చేయటం కంటే ఇంట్లో ఉండి ఆవిడ మా పిల్లలకు ఎక్కువే చేస్తుంది. అప్పుడప్పుడు విసుగు పుట్టి మమ్మల్ని తిట్టినా మేమెవ్వరం పట్టించుకోము. నేను ఆలోచనలో పడ్డాను. నా మనసులో కట్టుకున్న అరలు తెరలు మెల్లగా తొలగిపోతున్నాయి. స్వచ్ఛమైన పుష్ప నవ్వు మనోహరంగా ఉంది. అచ్చంగా అమ్మవారి మందహాసంలా. ఆ నవ్వులో ఉన్న తృప్తి నాలో 10 జన్మలు ఎత్తినా రాదేమో. మేం సాబ్ వెళ్దామా అంటూ వచ్చాడు తుకారం. పుష్ప నాకు పసుపు కుంకుమ పెట్టింది. పర్సులోంచి డబ్బులు కొంచెం తీసి పిల్లల చేతిలో పెట్టి కారులోకి వచ్చి కూర్చున్నాను. కారు కదిలింది. ఇంటికొచ్చాను. పిల్లలిద్దరికీ అన్నాలు పెట్టాను. మా ఆయనకి ఇష్టమైన లేత నీలిరంగు చీర కట్టుకున్నాను. మనసంతా తేలిగ్గా ఉంది. మా ఆయన వచ్చాడు. నా ముఖంలో ప్రసన్నత చూసి చిన్నగా నవ్వి, అందరి ఇళ్లకు వెళ్ళి వాయినాలు ఇచ్చి వచ్చావా అన్నాడు. సోఫాలో తన ప్రక్కన కూర్చున్నాను. తన చేతిని నా చేతుల్లోకి తీసుకొని, రేపటికి టికెట్ బుక్ చెయ్యండి, నేను వెళ్ళి అత్తయ్యను తీసుకొని వస్తాను అన్నాను మృదువుగా. మా ఆయన నమ్మలేనట్లు చూశాడు నా వైపు. నా కళ్ళల్లో కనిపించే భావం కోసం వెతుకుతున్నాడు. ఏమిటి అన్నాను. మా ఆయన నా చుబుకం పట్టుకొని నా కళ్ళల్లోకి చూస్తూ నా మనసులోని భావాన్ని చదవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నా కళ్ళల్లో నా మనసులోని భావం ప్రతిఫలిస్తుంటే నా మోముని 2 చేతుల్లోకి అపురూపంగా తీసుకున్నాడు. నిజంగా? అమ్మను తీసుకొద్దామా అంటూ నన్ను హృదయానికి గట్టిగా హత్తుకున్నాడు. ఆ పరిష్వంగంలోని హాయిని అనుభవిస్తూ కళ్ళు మూసుకున్నాను. ఓ కప్పు తేనీరు నాకు చక్కని పాఠం నేర్పించింది. నేను కొంచెం మారాను. ఎంత మారాను అంటే, నెల మధ్యలో తుకారాం కానీ పని మనిషి కానీ నన్ను డబ్బులు అడిగితే నోట్స్లో వ్రాసి పెట్టుకోవటం లేదు. పూర్తి జీతం ఇచ్చేస్తున్నాను. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.